హాయ్ వెల్కమ్ టు డైల్ స్పోర్ట్స్. సో ఇండియన్ క్రికెట్లో ఇక విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ శకం ముగియబోతుందా? ఎందుకంటే వన్ డే కెరీర్ మరికొద్ది రోజుల్లో మరికొద్ది నెలల్లో ముగింపు పడబోతుందని చెప్పేసి గత కొన్ని రోజులుగా వార్తలు చాలా ఎక్కువగా వస్తున్నాయి. ముఖ్యంగా క్రికెట్ వర్గాల్లో ఇదే బాగా హాట్ టాపిక్గా నడుస్తుంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో కావచ్చు, న్యూస్ ఛానల్స్లో కానీ న్యూస్ ఆర్టికల్స్లో ముఖ్యంగా కోహ్లీ, రోహిత్ శర్మ వన్ డే ఫ్యూచర్ మీద ఎక్కువ చర్చ నడుస్తూ ఉంది. దీనికి ప్రధాన కారణం చూసుకుంటే మనం 2027 వన్డే వరల్డ్ కప్ ప్రణాళికల్లో వీళ్ళిద్దరూ లేరు అనేది బోర్డు వర్గాల ద్వారా చాలామంది చెబుతున్నమాట. గంభీర్ కోచ్గా వచ్చిన తర్వాత సీనియర్లు ఒక్కొక్కరుగా తమ తమ స్థానాల నుంచి రిటైర్మెంట్లు ప్రకటించడం జరుగుతూ ఉంది. అది ఆ విషయంలో ముందుగా కోహ్లీ, రోహిత్ శర్మ, అలాగే రవీంద్ర జడేజా, అంటే నెక్స్ట్ ఉండబోతున్నాడు జడేజా. సో టెస్ట్ క్రికెట్కి ఇప్పటికే కోహ్లీ, రోహిత్ శర్మ సరిగ్గా ఇంగ్లాండ్ టూర్కి 10-15 రోజుల ముందు రిటైర్మెంట్ ఎప్పుడైతే ప్రకటించారో అప్పటి నుంచి కూడా ఈ ఊహాగానాలు వస్తూనే ఉన్నాయి. అంతకుముందు లాస్ట్ ఇయర్ తమ వన్డే ఏదైతే T20 వరల్డ్ కప్ గెలిచిన వెంటనే షార్ట్ ఫార్మేట్కి వాళ్ళిద్దరూ కూడా గుడ్ బై చెప్పేశారు. అలాగే ఇంగ్లాండ్ టూర్లో సీనియర్లకి చోటు లేదు, యువ క్రికెటర్లకి ఎక్కువ అవకాశాలు ఇవ్వాలి అని గంభీర్ కానీ బోర్డు సెలక్షన్ కమిటీ మెంబర్స్ కానీ చాలామంది భావిస్తున్న ఆ వార్తలు వాళ్ళకి తెలిసినప్పుడే, వాళ్ళకి తెలియడానికి ముందే కూడా వాళ్ళిద్దరూ ఏదైతే రోహిత్ శర్మ ఇద్దరు కూడా వారం రోజుల వ్యవధిలో ఒకరి తర్వాత ఒకళ్ళు నిర్ణయం ప్రకటించడం జరిగింది. ముఖ్యంగా గంభీర్ కోచ్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎక్కువగా యువ ఆటగాళ్ళకి అవకాశాలు ఇస్తున్నాడు. అది దేశవాళీ క్రికెట్లో ఐపీఎల్లో కన్సిస్టెంట్గా పెర్ఫామ్ చేసిన యంగ్ ప్లేయర్స్కి ఆ ఫార్మేట్కి తగ్గట్టు అవకాశాలు ఇస్తూ వస్తున్నాడు. ఈ క్రమంలో సీనియర్లకి చెక్ పెట్టడం, అంటే దాదాపుగా వాళ్ళని తప్పించడమే జరుగుతోంది. కానీ ఆ విషయం ముందుగానే అర్థం చేసుకుని కోహ్లీ, రోహిత్ శర్మ టెస్ట్ నుంచి తప్పుకున్నారా అనే ఒక వార్త అయితే బలంగా వినిపించింది బిఫోర్ ద ఇంగ్లాండ్ టూర్. పైగా ఇంగ్లాండ్ టూర్లో సక్సెస్ఫుల్గా గిల్ కెప్టెన్సీ చేపట్టి యువ క్రికెటర్లందరూ బాగా రాణించి సిరీస్ని ఊహించని విధంగా సమన్ చేయడంతో ఇకపై సీనియర్ల కంటే కూడా యువ క్రికెటర్లతోనే వాళ్ళ ప్లేసెస్ని భర్తీ చేసే ఆలోచనలో అన్ని ఫార్మేట్లో, నాట్ ఓన్లీ టెస్ట్ క్రికెట్ ఆర్ వన్డే క్రికెట్, T20 క్రికెట్ ముఖ్యంగా కంప్లీట్గా యంగ్స్టర్స్కే అవకాశం ఇవ్వాలి. ముఖ్యంగా ముందు నెక్స్ట్ ఇయర్ జరగబోయే 2026 T20 ప్రపంచ కప్, ఆ తర్వాత వన్డే వరల్డ్ కప్ ఉంది. సో వన్డే వరల్డ్ కప్లో రోహిత్ శర్మ, కోహ్లీని చూస్తామా లేదా అనేది ఇక్కడ సందిగ్ధంగా మారిందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ 2027 వన్డే ప్రపంచ కప్ ముందు దాదాపుగా మన ఇండియన్ క్రికెట్ టీం 7 వన్డే సిరీస్లు ఆడబోతుంది. ఇందులో ఈ ఏడాది అక్టోబర్లో ఆస్ట్రేలియాతో 3 వన్డేలు ఆడబోతుంది. మరి ఈ సిరీస్ కోహ్లీ, రోహిత్ శర్మ ఇద్దరికి కూడా చివరిది కాబోతుంది. వాళ్ళు దీని తర్వాత నిర్ణయం ప్రకటించే అవకాశం ఉందని చెప్పేసి చాలా వార్తలు వస్తున్నాయి. ఒకవేళ ఈ సిరీస్లో ఒక మంచి పెర్ఫార్మెన్స్ చేస్తే ఇద్దరు కూడా తర్వాత దేశవాళీ క్రికెట్ టోర్నమెంట్ ఉంది ఏడాది చివరిలో, విజయ హజారే ట్రోఫీ. ఆ టోర్నమెంట్లో కూడా మంచిగా రాణిస్తే తప్ప 2027 వరల్డ్ కప్ టీంలో ప్రాబబుల్స్లో ఏదైతే ఒక కోర్ టీంను ప్రిపేర్ చేస్తున్నాడు గంభీర్, 2027 వరల్డ్ కప్ ఎట్టి పరిస్థితుల్లో గెలవాలని ఒక టార్గెట్తో కంప్లీట్గా ఆ ప్రాబబుల్స్ జాబితాలో చోటు దక్కించుకోవాలంటే వీళ్ళిద్దరూ ఆ ఫామ్ని కంటిన్యూ చేయాల్సి ఉంటుంది. అట్ ది సేమ్ టైం ఫిట్నెస్ని కూడా కాపాడుకోవాల్సి ఉంటుంది. గత దశాబ్దన్నర కాలంగా వీళ్ళిద్దరూ కూడా ఫిట్నెస్ సమస్యలు అంతగా ఎదుర్కొన్న పరిస్థితులు అయితే కనిపించట్లేదు. కోహ్లీ కానీ రోహిత్ శర్మ మధ్యలో కాస్త ఇబ్బంది ఎదుర్కొన్నప్పుడు కూడా ప్రస్తుతం ఫిట్గానే ఉన్నాడు. కానీ 2027 వరల్డ్ కప్ సమయానికి ఇద్దరు కూడా దాదాపు 40 ఇయర్స్కి రీచ్ అవుతారు. నియర్లీ 40 ఇయర్స్కి దగ్గరలో ఉంటారు. సో వాళ్ళు యువ క్రికెటర్లతో కలిపి మరి వాళ్ళని పరిగణలోకి తీసుకుంటారా లేదా అనేది ఇక్కడ చర్చనీయాంశం మారింది. మనం చూసుకోవచ్చు, కొంతమంది మాజీ క్రికెటర్లు మాత్రం కోహ్లీ, రోహిత్ శర్మ వైపు మొగ్గు చూపుతుంటే మరికొంతమంది ఎక్కువగా యువ క్రికెటర్ల వైపే నిలుస్తున్నారు. మాజీ కెప్టెన్ గంగూలీ అయితే వీళ్ళిద్దరూ ఏదైతే రోకో ద్వయంగా చెప్తూ ఉంటాం మనం, రోహిత్ అండ్ కోహ్లీ, వాళ్ళిద్దరూ కన్సిస్టెంట్గా పెర్ఫామ్ చేసిన అన్నాళ్ళు కూడా ఎన్ని రోజులు లేదా ఎన్ని సిరీస్లు ఆడితే వాళ్ళని కంటిన్యూ చేయాలనేది దాదా చెప్తున్నమాట. అలాగే మరికొంతమంది క్రికెటర్లు కూడా, గవాస్కర్ కానీ రవిశాస్త్రి కానీ ఇదే మాట చెప్తున్నారు. కానీ ఎక్కువ మంది యంగ్స్టర్స్కి అవకాశాలు ఇవ్వాలన్న ఒక మాట కూడా, అభిప్రాయం కూడా వ్యక్తం అవుతుంది. ఎందుకంటే 2027 టీంలో చాలామంది మిగిలిన టీమ్స్తో పోలిస్తే ఆస్ట్రేలియా కానీ, సౌత్ ఆఫ్రికా కానీ, అలాగే న్యూజిలాండ్, ఇంగ్లాండ్ ఈ టీంతో ఎక్కువ మంది సీనియర్ కంటే కూడా యంగ్స్టర్సే ఉండబోతున్నారు. సో వాళ్ళకి తగిన పోటీ ఇవ్వాలని అనుభవం ఉండాలి, కానీ కంప్లీట్గా మాత్రం కాదు. సో రోహిత్ శర్మ, కోహ్లీ వాళ్ళ ఫిట్నెస్ ఫామ్ మాత్రమే వాళ్ళ ఫ్యూచర్ని డిసైడ్ చేయబోతుంది అనేది బోర్డులో కొంతమంది చెప్తున్నమాట. బోర్డు వీళ్ళిద్దరు రిటైర్మెంట్ ఏదైతే వన్డే రిటైర్మెంట్ విషయంలో మాత్రం ఏమాత్రం తొందరపట్టలేదు అనేది మాత్రం బోర్డు వర్గాలు చెప్తున్నమాట. సో దీని ప్రకారం చూసుకుంటే కనుక యువ క్రికెటర్లతో పోటీ పడుతూ తమ ఫిట్నెస్ అండ్ ఫామ్ కాపాడుకుంటే 2027 వరల్డ్ కప్ వరకు, అంటే ఆ టోర్నమెంట్లో, ఆ మెగా టోర్నమెంట్ సౌత్ ఆఫ్రికా, జింబాబ్వే, నమీబియా వేదికగా జరగబోతుంది. మరి అక్కడ
ఫాస్ట్ బౌలర్లకు అనుకూలంగా పిచ్లు ఉండిపోతాయి. సో అప్పటికి ఏదైతే వన్డే సిరీస్లు ఉన్నాయో వాటి ద్వారా కొంత అనుభవం యంగ్స్టర్స్ కూడా ఉంటుంది. సో ఆ విధంగా పరిగణలోకి తీసుకున్నా కూడా సీనియర్ల వాళ్ళ సేవలు కూడా మర్చిపోలేం, వాళ్ళ అవసరాన్ని కూడా మర్చిపోలేం. సో ఖచ్చితంగా జట్టులో 2-3 సీనియర్లు ఉంటేనే ఆ బ్యాటింగ్ ఆర్డర్ కావచ్చు, బౌలింగ్ ఆర్డర్ కావచ్చు, బౌలింగ్లో కూడా ఒక ఖచ్చితంగా బలం ఉంటుంది, వాళ్ళ అనుభవం ఉపయోగపడుతుంది. మరి వీళ్ళిద్దరూ ఎంతవరకు కాపాడుకుంటారు? ఎందుకంటే అనూహ్యంగా ప్రకటించారు టెస్ట్ నుంచి ఇద్దరు కూడా వారం రోజుల వ్యవధిలో రిటైర్మెంటు. బోర్డు కూడా బలవంతం చేసింది. గంభీర్ కూడా దీని వెనుక ఉన్నాడనేది కొంతమంది కోహ్లీ, రోహిత్ శర్మ ఫ్యాన్స్ విమర్శిస్తున్న మాటగా మనం చూస్తూ ఉన్నాం గత కొన్ని రోజుల వార్తల్లో చూసుకుంటే కనుక. సో ఈ నేపథ్యంలో 2027 వరల్డ్ కప్లో కోహ్లీ, రోహిత్ శర్మ కంటిన్యూ కావాలంటే మాత్రం వ్యక్తిగతంగా వాళ్ళ ఫామ్ అనేది అలాగే ఫిట్నెస్ అనేది కీలకం కాబోతుంది. అలాగే దేశవాళీ క్రికెట్లో ఎందుకంటే దాదాపు 1.5 సమయం ఉంది కాబట్టి ఈలోపు దేశవాళీ క్రికెట్లో ఎక్కడ వన్డే తరహా ఫార్మేట్ ఏదైతే వైట్ బాల్ సిరీస్లో ఖచ్చితంగా వాళ్ళ ప్రాతినిధ్యం ఉండాలి. ఎందుకంటే గంభీర్ కోచ్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత దేశవాళీ క్రికెట్లో అది సీనియర్ ప్లేయర్ కావచ్చు, యంగ్ ప్లేయర్ కావచ్చు, జూనియర్ ప్లేయర్ ఎవరైనా కూడా ఖచ్చితంగా ఆడితేనే వాళ్ళని సెలక్షన్ కమిటీ పరిగణలోకి తీసుకుంటుంది. ఈ విషయంలో రాజీ పడేదే లేదనేది ఇంతకుముందు ఆల్రెడీ లాస్ట్ టైమే ఏదైతే గంభీర్ కోచ్గా వచ్చిన తర్వాత రంజీ ట్రోఫీ కూడా ఆడాడు కోహ్లీ అండ్ రోహిత్ శర్మ కూడా, ఇద్దరు కూడా. సో అటువంటిదే కంటిన్యూ చేయాలి. మరి ఎంతవరకు వీళ్ళు దులీప్ ట్రోఫీ కానీ లేదా మిగిలిన దులీప్ ట్రోఫీ ఆడాల్సిన అవసరం లేదు కాబట్టి, రెడ్ బాల్ క్రికెట్ కాబట్టి అవసరం లేదు కాబట్టి మిగిలిన వైట్ బాల్ సిరీస్లు ఏదైతే మనం చూసుకోవచ్చు T20 ఫార్మేట్లో కూడా లేరు, కేవలం విజయ్ హజారే ట్రోఫీలో మరి వీళ్ళు ఆడతారా? ప్రస్తుతం ఇద్దరు కూడా వాళ్ళ ఫ్యామిలీలతో రిలాక్స్ అవుతూ ఉన్నారు. ఎందుకంటే దాదాపు 10 నుంచి 15 ఏళ్ల కెరీర్లో ఎన్నో విలువైన విజయాలు, చారిత్రక విజయాలు వీళ్ళిద్దరు రోల్ ఎంతో ఉంది ఇండియన్ క్రికెట్లో. అంత తేలిగ్గా అంత అవమానకరంగా పంపించే ప్రసక్తి అయితే ఉండదని చెప్పేసి చాలామంది చెప్తున్నారు. దాని ప్రకారం చూసుకుంటే బోర్డు వీళ్ళిద్దరిని బలవంతంగా అయితే రిటైర్మెంట్ ప్రకటింపచేసే విధంగా అయితే ఒత్తిడి వచ్చే అవకాశం అయితే లేదు. సో కానీ తమ ఫామ్ కానీ ఫిట్నెస్ కానీ ఒక అంచనాలకు తగ్గట్టు ఉంటేనే మాత్రం ఖచ్చితంగా, అంటే ఇది పూర్తిగా కోహ్లీ, రోహిత్ శర్మ చేతుల్లోనే ఉండబోతుంది. ఈ 6 వన్డే సిరీస్లో వాళ్ళు ఎన్ని సిరీస్లు ఆడతారు, ఒకవేళ చిన్న దేశాలతో సిరీస్లు అయితే మరి సెలెక్టర్లు అవకాశం ఇస్తారా లేదా, అదే సమయంలో వీళ్ళు ఫిట్నెస్ కాపాడుకుంటారా లేదా. దాదాపు 2 ఏళ్ల సమయం ఉంది, 1.5 ఇయర్, నియర్లీ 2 years to 1.5 year ఏదైతే సమయం ఉందో ఆ సమయంలో ఫిట్నెస్ ఫామ్ కూడా విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వన్డే ఫ్యూచర్ను డిసైడ్ చేయబోతున్నాయి.